తినడానికని వచ్చి డబ్బులు లాగా ఇరుక్కుపోతామని అస్సలు అనుకోలేదు. మంచిగా మంచం మీద పడుకున్నాను. నన్ను లేపు మరి మండికి వెళ్దాం పదండ్రా అని చెప్పి రాంగ్ రూట్ లో తీసుకుని వెళ్లారు. ఏదైతే నేను ఫైనల్లీ మండి ప్యాలెస్ కి అయితే వచ్చేసాము. లాస్ట్ టైం ఇక్కడ మంచి మటన్ మండి తిన్నాము, అందుకని చెప్పి మా వాళ్ళని అయితే ఇక్కడికి తీసుకొని వచ్చేసాను. సో ఇది ఎటువంటి ప్రమోషన్ కదా, మీరు ఎవ్వరు ప్రమోషన్ అనుకోకండి, ఇది జస్ట్ ఒక కామెడీ వ్లాగ్. మా ఊడు మేము తినడానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జిమ్ లోకి వెళ్ళినట్టే ఫీల్ అవుతున్నాడు. మండి రెస్టారెంట్స్ లో ఇదే స్పెషల్ అనమాట, ఏదో ఎడార్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఏ మాత్రం లేట్ చేయకుండా మేము వచ్చి రాగానే స్టార్టర్లు అయితే ఆర్డర్ ఇచ్చాము. ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే మాకు దానికి సరిపడా డబ్బులు లేవని. ఇంకా అప్పుడు మొదలెట్టామండి మా వేట. రవిగడ్ అయితే డబ్బులు అడగడానికి తెగ సిగ్గుపడిపోతున్నాడు. ఓకే అభి అంటే ఫోన్ పే చేయరా, అర్జెంట్ ఒక 50 అంటే ఫోన్ పే చేయరా. ముట్టుకోకరాదాన్ని. ఫుడ్ వచ్చేసిన తర్వాత కూడా నేను వీడియో తీసుకోవడానికి ముట్టుకోద్దంటున్నాను, మా వాళ్ళేమో ఆగలేకపోతున్నారు. ఇంకా అందుకని చెప్పి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను నా ఫ్రెండ్స్ అయితే తినడం స్టార్ట్ చేస్తాము. మా వాడు ఎంత ముద్దుగా తింటున్నాడో చూడండి, వాడికైతే దిష్టి పెట్టకండి. ఎందుకు రాల్సి వస్తాయి? ఎల్పీలో చదువుతున్నప్పటి నుంచి మా ఊడికైతే సోక్ ఎక్కువైంది. లాస్ట్ టైం ఇక్కడ ఒక మటన్ మండి బాగుందని చెప్పి మా ఫ్రెండ్స్ అయితే తీసుకుని వచ్చేసాను. మేము 2 మటన్ మండీలు ఆర్డర్ చేసాం, కానీ 2 బిర్యానీలను మేము లాస్ట్ టైం తిన్నది లేదు, 3వ దాంట్లో ఉందన్నమాట. అట్లే ఏదైనా మటనే కదా అని చెప్పి మేమైతే కుమ్మేసాము. ఇప్పుడు ఇలా తినడానికి వచ్చినా నా వేరే ఫ్రెండ్స్ తో పంచుకోవడం నాకు చాలా ఇష్టం. నేను మండీకి వచ్చాను రా, నువ్వు ఎలాది వాళ్ళ నాన్ వెజ్ తినవు కదా, మటన్ జ్యూసీ మండి అండ్ మటన్ గీ రోస్ట్ మండి ఎందుకు ఉమ్మేస్తున్నాం. ఒక పక్కన నేను ఫోన్ మాట్లాడుతుంటే ఇంకో పక్కనేమో థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిపోయేలా ఉంది. ఏం లేదు, మా వాడికి కొంచెం ఆకలి ఎక్కువ. ఎవరికి తెలియకుండా సోంపు సైడ్ వేసి మేము బయటకు వచ్చి సోడా అయితే తాగేసాము. లాస్ట్ లో మిఠాయికి వెళ్ళి కూడా తినేసాం అనమాట. ముందు ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు మామా, నువ్వు ఫాలో చేసేయి.